దీపముండగానే ఇల్లు చెక్కబట్టుకో, ప్రాణముండగానే ప్రభుని నెరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో, కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. శరీరాశ పుట్టగా లొంగిపోకు సులువుగా, పాపమే కాటు మంటపామే కాటు వేస్తుందిగా. శరీరాన్ని ఆత్మకు గాయ నీతి సాగరాలని కప్పగిస్తే కరమర్యాద పరలోక రాజ్యం. ఎవరైతే యేసు ప్రభువే నిజమైన దేవుడిని అంగీకరిస్తారో వారందరికీ దేవుడు మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ దయచేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన దినమెల్లా చేతులు చాస్తూ మిమ్మల్ని అందరినీ పిలుస్తూనే ఉన్నాడు. వీళ్ళ చక్కటి ఉద్యోగాలు చూసుకుని ఆ తల్లిదండ్రుల్ని ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడికో ఎగిరిపోయారు. మంచి ఆలోచన ఏర్పడితే యేసుక్రీస్తులకి నీ మాటలు చెప్పాలని ఎంతో ఆశతో మేమందరం బయలుదేరి వచ్చాం. ప్రతి సహోదరుడు ప్రకటిస్తూనే ఉన్నాడు, నేను ప్రకటిస్తున్నాను. అయ్యా ఇదిగో ప్రభువా, ఒక్కరైనా ప్రభువా నిన్ను ఆకర్షించి వారు మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ పొందడానికి కృప చూపిస్తారని మేము ప్రభువు అందరము తెలుసుకోవడానికి కృప చూపించండి. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే వింటున్నారో వారందరినీ దీవించండి. ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను, నాయకులు ఇదే చివరి దినమైతే ఎటువైపో
నీ ప్రాణం అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వర్గం ఉండేవారు విసరాటలో మరణము చేర్చుకున్నాడు కదా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నాకొచ్చింది పరలోకం చేరుటకు ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వర్గము ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలు మరణము తెచ్చుకున్నావు కదా ఏదేను తోటలు. పరిశుద్ధుడా మైమనతుడా కృపాసత్య సంపన్నుడా అత్యున్నతుడా యేసయ్య ఈ సమయంలో కృపాసత్య సంపన్నుడా యేసయ్య ఈ గ్రామంలో ప్రభా కాబట్టి వస్తుండగా నీ యొక్క కృపాకం నుంచి ప్రతి ఒక్కరు తీసుకునే ఆలోచన ఆకాంక్ష పెట్టుకోవచ్చండి గ్రామాన్ని దీవించండి గ్రామంలో తిరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని జయమించి నడిపించమని యేసునామములో అడిగడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న రమణ గారు పాట పాడతారు. ఏంటి ప్రతి ఒక్కరు కరపత్రాలు తీసుకోవాలండి, ప్రతి ఒక్కరు కూడా కరపత్రాలు ఇవ్వాలి ఏంటి. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు. కరపత్రం ఇచ్చేటప్పుడు దయచేసి మీ నోటితోటి 2 మాటలు చెప్పండి. క్రీస్తు నిజమైన దేవుడు, క్రీస్తుని నమ్ముకోండి, మీ పాపాలు దొరికిపోతాయి అని ఒక 2 మాటలు మీరు దయచేసి తెలియజేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కరపత్రాలు తీసుకోండి, అడిగి తీసుకోండి, లేకపోతే నా దగ్గర ఉన్నాయి. బైబిల్ చెబుతుంది ప్రపంచ భవిష్యత్తు లోకానికి వస్తుంది కలి చావులతో కల్లడిల్లిపోతుంది కుదరని రోగాలతో అల్లాడుతుంది ప్రపంచం ఆకలి చావులతో కల్ల వినాశనం వైపుకు పరుగులు తీస్తుంది బైబిల్ చెబుతుంది ప్రపంచ భవిష్యత్తు లోకానికి వస్తుంది. రావాలి కరపత్రాలు పంచే వాళ్ళు ముందుండాలి. వాక్యం చెప్పే సిద్ధపడిన వారు ప్రతి ఒక్కరు కూడా ముందుండాలండి. ఎవరైనా ఉన్నారా ఎచటైనా స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టి గొప్ప స్నేహితుడు నా యేసయ్య లాంటి గొప్ప స్నేహితుడు ప్రాణం పెట్టి ప్రతి గృహానికి పత్రిక వెళ్ళాలా. నివాసం అంటే గృహం. దయచేసి ప్రియులారా, ఈ గ్రామంలో నివసిస్తున్న నివాసులందరికీ మా సువార్త టీం తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దయచేసి ఈ సాయంకాల సమయంలో మీతో క్రీస్తుని గురించి, క్రీస్తు గొప్పతనం గురించి కొన్ని విషయాలు తెలియజేయాలని మీ గ్రామానికి రావడం జరిగింది. దయచేసి మీరు ఆ కొన్ని మాటలు వింటే నిత్యత్వానికి అర్హత సంపాదించుకోవడానికి ఈ కొన్ని మాటలు. నిత్యత్వం అంటే ఏంటి? పరలోకం. పరలోకం అంటే ఏంటి? స్వర్గం, పుణ్యలోకం.
ఇలా పలు విధాలుగా ఆ నిత్యత్వం అనేది పిలువబడుతుంది. దయచేసి ఆ పరలోక విషయాలు తెలుసుకోవాలి. ఆ పరలోకం అనే పుణ్యలోకం, పుణ్యలోకం అనే స్వర్గం. ఈ స్వర్గం చేరాలంటే ఈ స్వర్గాన్ని మన పూర్వీకులు చెప్పలేదు. కారణం ఏంటంటే ఎవరు మన పూర్వీకులు, మన పెద్దలు, తాతలు ఎవరు మనకి చెప్పలేదు. అయితే మనకు తెలియాలని, మనము తెలుసుకోవాలని తాటెక్కేద్దామా? సమాధమే ఆరని అగ్ని పూరని బాధ పాతాల నందున్నది. ముందు వినోదం బందే బలదో ఈ లోకమందున్నది. ఆరని అగ్ని పూరని బాధ పాతాల నందున్నది. నిన్నే వినోదం బందే బలదో ఈ లోకమందున్నది. ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుతున్నది. చెప్పండి. నేను ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుతున్నది. ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరచుతున్నది. అప్పుడు వంట చాలా బాగా చేస్తాడండి. వంట చాలా బాగా చేస్తాడు. దానికోసం కొంతమంది మనం చేస్తూ ఉంటాం కదా, గమనిస్తూ ఉంటాం. ఏంటంటే ఎక్కడ వంట బాగుంటుందో, ఎక్కడ బిర్యానీ బాగుంటుందో అక్కడికి వెళ్ళడానికి చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. అలాగే యాకోబు మరి ఇక్కడ ఎక్కువ అమ్మ వేసుకున్నట్టుగా కనబడుతున్నాడు అండి. దేవుని కోసమేనని, ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. గమనిందే నీ జన్మకు కారణముంది, మానవుడా కారణ జన్మ, నీ జన్మకు కారణముంది. గ్రామ ప్రజలందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. నేను చెప్పే మాటలు కొంతసేపు వినిపిస్తుంటారండి. నేను చెప్తానండి. ఇప్పుడు సాధారణంగా భూమి మీద పుట్టిన మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తున్నాడంటే ఈ తప్పు అని చెప్తారండి. అలాగే ఒక వ్యక్తిని కూడా మాదిరిగా చూపించి, ఫలానా వ్యక్తి చూడు ఎంత బాగా బ్రతుకుతున్నాడో అని చెప్పి ఒక మాదిరిగా చూపిస్తారండి. అలాగే కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టిన ప్రజలు అందరూ కూడా తప్పు చేయడం మొదలుపెట్టారండి. ఆ తప్పుని దేవుడు ఖండించడానికి
ఒక కుమారుని పంపించండి, అదినే యేసుక్రీస్తు వారండి. ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ మట్టి శరీరంతో ఈ విధంగా బతకాలి, ఈ విధంగా చెయ్యాలి అని చూపించి ఒక మార్గంగా తయారయ్యండి. ఓ మార్గం చూపించి పరలోకానికి చేరుకున్నాడండి. అలాగే మనం కూడా ఈ భూమి మీద బ్రతికిన మనం అందరం కూడా పాపాన్ని విడిచిపెట్టి అన్నిటిని విడిచిపెట్టి పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు వారిలాగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి పరలోకం అనే మహాలోకానికి మనం అర్హత సంపాదించాలంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారం అలాగే ఆయన నడిచిన మార్గంలో మనం కూడా నడిచి పరలోకానికి అర్హత సంపాదించాలి. కాబట్టి మనం అందరం కూడా మన తప్పులను దిద్దుకొని మన పాపాలను క్షమించుకునేలాగా చేసుకునేలాగా చేసి మన చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న చర్చిలకు వెళ్ళి ఆయన యొక్క వాక్యాన్ని నేర్చుకొని ఆ ప్రకారంగా జీవిస్తే మన పరలోకానికి చేరగలుగుతాం. కాబట్టి పరలోకానికి చేరుకునేలాగా మేము కూడా ఉండేలాగా నా మాటలు ముగిస్తున్నాను. ఎంతో ఆనందపడతాడని మేము ఆశతో నాయన ప్రతి ఒక్కరికి నాయన స్వార్థన మనిషి నీకు తెలుసా శరీరం నీకు శత్రువని, మనిషి నీకు తెలుసా శరీరం నీకు శత్రువయ్యా, నీ ఆత్మ దేవుని వరమయ్యా. మనిషి నీకు తెలుసా శరీరం నీకు శత్రువని, ఈ లోకం శాశ్వతం కర్మకు నమ్మి ఆ నరకానికి వెళ్ళకు, ఈ లోకం శాశ్వతమని నమ్మకు, నమ్మి ఆ నరకానికి వెళ్ళకు. యేసయ్యను దేవుడని నమ్మగలిగితే, యేసయ్యను దేవుడని నమ్మగలిగితే పరలోకం నీదే కాదా. వెళ్ళిపోండి అలా వెళ్ళిపోండి. అన్నయ్య ఎక్కండి. దగ్గరే కదా నడుచు. పాడండి అందరూ ఒక చోట ఉండండి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు దైవజనం ద్వారా మంచి వర్తమానం విందాం. కాకినాడ
పట్టణంలో జరిగే క్రిస్మస్ కార్యక్రమంలో నేను కూడా వెళ్ళాను. అక్కడ అయ్యగారు మంచి వర్తమానం ఇచ్చారు. అటువంటి వర్తమానం ఈరోజు మీ కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే, మనం ఆరాధిస్తున్న దేవుడు పరమాత్ముడు. అయితే ఆ పరమాత్ముడైన దేవుడు ఈ సృష్టిని సృష్టించిన తరువాత మనిషిని తయారు చేయాలనుకున్నాడు, మనిషిని సృష్టించాలనుకున్నాడు. ఆ పరమాత్ముడైన దేవుడు నేల మట్టిని తీసుకొని మనిషిగా రూపాన్నిచ్చి తయారు చేసి, అంతవరకు ఆ మనిషి ఒట్టి మనిషే. కారణం, ఏ మట్టి నుండి అయితే దేవుడు మనిషిని తయారు చేశాడో, ఆ మట్టి తయారు చేసేటప్పుడు ఆ మనిషి ఒట్టి మనిషి అని బైబిల్ అనగా జీవాత్మను ప్రవేశపెట్టాడు. జీవాత్మను ప్రవేశపెట్టాడో ఒట్టి మనిషి అయిన ప్రతి మనిషి కూడా జీవించే ఆత్మ. జీవాత్మను పెట్టాడు దేవుడు. జీవాత్మ పెట్టగానే ప్రతి మనిషి కూడా భూమి మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించగలిగితే, అలాంటి పరమాత్ముడైన దేవునికి మరొక్క పేరుంది. ఆ పేరే జీవాధిపతి. ఆయన పేరేంటండి? జీవాధిపతి. ఆ జీవాధిపతికి ఒక సంకల్పం ఉంది. ఏంటి ఆ సంకల్పం అంటే, జీవాధిపైన నన్ను ప్రతి మనిషి కూడా నన్ను చేరాలంటే వారికి ఒక మార్గాన్ని నిర్దేశించాలి, వారు ఒక మార్గంలో జీవించాలి. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియా